అసలు వాలంటీర్లకి బుద్ధి లేదులే. ఎందుకంటే గత 14 సంవత్సరాల నుంచి చూస్తున్నారు కదా. నారా చంద్రబాబు నాయుడు ఏ పథకం అయినా కానీ, ఎప్పుడైనా కానీ, ఏదైనా కానీ చెప్పింది నెరవేర్చాడా? లేదు. ఆయన ఎలా నమ్మి ఓట్లేసాడు? వేసిన దానికి ఏమన్నా సమాధానం ఉందా? హామీ ఇచ్చాడు కదా, వాలంటీర్లు నేను తీసేయను, వాళ్ళకి 10,000 ఇస్తానని. ఇచ్చాడా? ఇవ్వాల. మళ్ళీ ఏం చేశాడు? కాంట్రాక్ట్ అయిందాకా ఏదో సాకు చెప్తానే వచ్చాడు. కాంట్రాక్ట్ అయింది, ఇంకెవరు మాట్లాడలేము, ఏం చేయలేం కాబట్టి సైలెంట్ అయిపోయారు. ధర్నాలని ఇప్పుడు తిరిగితే ఏమొస్తుంది? నేను స్టార్టింగే చెప్పా, నేను ఛానల్ ఓపెన్ చేసినప్పుడే చెప్పా, బ్రో ఇవన్నీ కుదరదు, 15వ తేదీ లోపల ఏదో ఒకటి చెయ్యాలి, ధర్నా చేస్తే బాగుంటుంది, అందరం కలిసికట్టుగా చేద్దాం అని చెప్పా. ఎవరు నమ్మరు. బొల్లి మాటలు ఎన్ని చెప్పినా ఉంటారు. 10,000 ఎందుకు అడిగానా? 5,000 ఇస్తున్నాడు, దాని తగ్గ పని ఉండింది, హ్యాపీగా చేసుకుంటున్నాం కదా. 5 years ఎంత ఇబ్బంది పడ్డాం, ఎన్ని కష్టాలు పడ్డాం, ఎంతమంది చేత మాట్లాడిపించుకున్నాం. అయినా కానీ మాట మీద నిలబడి చేసాం. ఎవడో ఒక్కడో ఇద్దరు చేసిన తప్పులకి మనం అందరం మాటలు పడ్డాం. ఎన్ని మాటలు అన్నాడు, గోని సంచులు మోసుకునేవాడు అన్నాడు, స్మగ్లింగ్ చేసేవాళ్ళు అన్నాడు, అట్లాగే అమ్మాయిల్ని ట్రాప్ చేసేవాళ్ళం అన్నాడు, ఎన్ని మాటలు అన్నాడు. మళ్ళీ 10,000 ఇస్తా అంటే ఎలా నమ్మారు? ఎన్ని చేసినా ఎన్ని చేయకపోయినా ఇచ్చిన మాట తప్పలా జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన పవన్ కళ్యాణ్ ఏం విచ్చలవిడిగా మాట్లాడారు ఎలక్షన్ ముందే. ఆడపిల్లలకి రక్షణ చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పని విర్రవీగా మాట్లాడాడు. ముచ్చుమరి గ్రామంలో చిన్న బాలిక మీద హత్య చేస్తే ఏం మాట్లాడలా. వేరే దగ్గర ఇంకో హత్య జరిగితే ఏం మాట్లాడలా. నడి రోడ్డు మీద నరుక్కుంటున్నాగా ఏం మాట్లాడలా. ఇదేమన్నా రెడ్ బుక్ రాజ్యమా? చెప్పండి ఫ్రెండ్స్. రెడ్ బుక్ రాజ్యం అయితే అట్లాగే వాళ్ళు చెప్పినట్టే ఉన్నాం. తల్లికి వందనం అన్నాడు. రోడ్డు మ్యాప్ వేయాలంట, వెనకాల వేస్తాడు ముందు వేస్తాడు మనకైతే తెలియదు. రోడ్డు మ్యాప్ వేసి 2025లో రోడ్డు మ్యాప్ వేసి దాని మీద తారు వేసి అప్పుడు తల్లికి వందనం అనేది పథకం రిలీజ్ చేస్తారు. నిరుద్యోగ వృత్తి అన్నాడు, సరేలే వాలంటీర్ పోయితే పోయింది అని చెప్పని నిరుద్యోగ వృత్తికి అప్లై చేసుకుందాం అనుకుంటే అది లేదు. ఫ్రీ బస్ అన్నాడు. ఫ్రీ బస్ ఎవరికి అవసరం? మనకు అవసరమా? ముందే ఆర్థికంగా నష్టాల్లో ఉంది రాష్ట్రం, ఫ్రీ బస్సులు పెడతావు, దానివల్ల ఆటో వాళ్ళు ఎంత నష్టపోతారు. ఒక ఫ్యామిలీ బతుకుతుంది ఆటోల మీద కదా. ఇప్పుడు ఆ ఫ్రీ బస్సులు పెడతావు, లేడీస్ ఎక్కరు, ఆటో వాళ్ళు నష్టపోతారు, వాళ్ళు ఎలా బతకాలి? అన్నా క్యాంటీన్ పెట్టిన బాగానే ఉంది. అన్నా క్యాంటీన్ అనేది ఎక్కడ పెట్టాలి? ఓన్లీ టౌన్లో వరకేనా? పల్లెటూరు సైడ్ పెట్టకూడదా? అంటే పల్లెటూరులో పెడితే పల్లెటూరులో ఉండే వాళ్ళు వాళ్ళ హౌస్లో వండుకోకుండా వచ్చి అన్నా క్యాంటీన్లో తింటారేంది? మీ స్వార్థం కోసం, మీరు చేసే పనుల కోసం ఇవన్నీ అంటగట్టి మళ్ళీ అన్నా క్యాంటీన్లు పెట్టి ప్రజలనే డొనేషన్ అడుగుతున్నారు. ఇది విచిత్రం కాకపోతే ఇంకేంది? స్కిల్స్ ముందు వాలంటీర్ జీతాలే 3 నెలల నుంచి ఆపేస్తున్నారు, మళ్ళీ స్కిల్స్ పెడతారండి వాలంటీర్లకి. మళ్ళీ బిల్డప్ కోసం ఏం చేశారు? మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి క్వాలిఫికేషన్ అడిగారు. ఏమని? డిగ్రీ ఎంతమంది చదువుతున్నారు, ఇంటర్ ఎంతమంది చదువుతున్నారు, ముందు రెన్యువల్ చేయండి అయ్యా, తర్వాత అయినా చూద్దాం. 3 నెలల నుంచి జీతాలు పడక ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. 5,000 అంటే మీకు ఆఫ్టర్ కావచ్చు, ఆ 5,000తో ఎంతమంది ఫ్యామిలీస్ బతుకుతున్నాయి మీకేం తెలుసా? ఇప్పటికైనా మేలుకొని వాలంటీర్లు అందరూ కలిసి గట్టిగా పోటీ చేసి అనుకున్నది సాధిద్దాం. ఓకేనా?